జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. అందులో అయోధ్యకాండలో 7వ సర్గలో ఉన్నాం మనం. 6వ సర్గలో అయోధ్యలో దశరథుడు శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేయడానికి ఆనందించిన పుర జనులందరూ కూడా అయోధ్యని సకల అలంకరములతో అలంకరించడం కనిపిస్తుంది. 7వ సర్గం. రామాభిషేక వార్త విని కైకేయి సంతోషముతో మందరకు బహుమానముగా తన ఆభరణం ఇచ్చుట. పుట్టినది మొదలు కైకేయి దగ్గర నివసించుతున్న జ్ఞాతి దాసి అయిన మంథర దైవవశముచే చంద్రునితో సమానమైన తెల్లని ప్రాసాదము నెక్కెను. ఆ మంథర ప్రాసాదము పైకెక్కి అట నుండి రాజమార్గములన్నయూ తడిపి పువ్వులు చల్లి ఉన్న అయోధ్య నగరమునంతను చూచెను. మంథర స్వతహాగా కుళ్ళుమోతూ అది కైకేయి రాజప్రసాదాన్ని ఎక్కింది. అయోధ్య నగరం అంతా కూడా చాలా అందంగా అలంకరించబడ్డం చూస్తోంది. అర్థం అవలేదు ముందర, తర్వాత దుష్టత్వం మొదలైంది. మంథర ప్రాసాదం ఎక్కి అయోధ్యను చూచుసరికి ఆ నగరమును శ్రేష్టమైన పతాకములతో ధ్వజములతోనూ అలంకరించిరి. జనులు నిరాటంకముగా సంచరించుటకై ప్రాకారాదులను తొలగించి కొత్త మార్గములు వేయబడినవి. జనులందరూ శిరస్నానము చేసి ఉండిరి. బ్రాహ్మణులు పుష్పమాలలను మధుర భక్ష్యములను చేతగ్రహించి మంత్రపాఠాదులు చేయుచుండిరి. దేవాలయ ద్వారములు వెళ్ళవేయుటచే తెల్లగా ప్రకాశించుచుండెను. అనేక విధములైన వాద్యములు మ్రోగుచుండెను. ఆ నగరము అత్యంత హృష్టాంతరంగులైన చాలా ఆనందపడుతున్న జనులతో నిండి వేదఘోషతో మారుమ్రోగుచుండెను. గజములు అశ్వములు కూడా ఉత్సాహముతో ఉండెను. ఆబోతులు రంకెలు వేయుచుండెను. ఆనందభరితులై పౌరులందరూ తమ తమ గృహములపై ధ్వజములు నెగరవేసిరి. ఒక దాది సంతోషముతో నయనములు వికసించ తెల్లని పట్టు వస్త్రము ధరించి సమీపమునే నిలిచి ఉండగా మంథర ఆమెని ఇలా అడిగింది. కౌసల్య ఎక్కువ ధనాభిలాష కలదగుటచై లుబ్ధురాలైనను ఈనాడు అత్యంత ఆనందముతో జనులకు ధనము దానము చేయుచున్నదేమి? జనులందరూ ఇంత ఆనందముగా ఉండుటకు కారణమేమి? రాజు సంతోషించి ఏమైనా ఘనకార్యము చేయనున్నాడా? నాకు చెప్పుమో అని అడిగాను. మందరకు తెలియదు, కానీ ఆ అవతల చెలికెత్తకు తెలుసు. అప్పుడు ఆ దాది సంతోషముతో తబ్బిబ్బులగుతూ రామునకు కలుగనున్న అత్యధికమైన అభివృద్ధిని గూర్చి పరమానందముతో మంథరకు ఇట్లు చెప్పాను. ఓ మంథర, దశరథుడు రేపు పుష్యమి నక్షత్రమునందు దోషరహితుడైన రామునికి యవ్వరాజ్య అభిషిక్తుని చేయుచున్నాడు. శ్రీరామచంద్రునికి యవ్వన పట్టాభిషేకం చేస్తున్నారని చెప్పారు. యువరాజ పట్టాభిషేకం. దాది మాటలు విన్న మంథర కోపావిష్టురాలై కైలాస శిఖరము వంటి ఆ ప్రాసాదము నుండి శీఘ్రముగా దిగిన. పాపాలోచన కల ఆ మంథర కోపముతో మండిపడుచు శయనించి ఉన్న కైకేయి వద్దకేగి, ఓ తెలివి తక్కువదానా, పరుండి ఉన్నామేమి, లెమ్ము, నీపైకి ఆపదలు ముంచెత్తుకొని వచ్చుచున్నవి, నీవు తెలిసి కొనజాలకున్నావు. ఓ కైకేయి, నీవు భర్తకు ప్రియురాలవని పైకి కనబడుటయే కాని వాస్తవమున నీవాతనికి ఇష్టురాలవు కాదు. సౌభాగ్యవంతురాలనని, భర్త ప్రేమకు పాత్రురాలనని బడాయి చెప్పుకొనుచున్నావు. కానీ నీ సౌభాగ్యము గ్రీష్మమునందు నదీ ప్రవాహము వలె చంచలమైపోయినది. ఎండాకాలంలో నదీ ప్రవాహం ఉండదు కదా, అలా ఉంది అని చెప్పింది. పాపపు ఆలోచనలు గల ఆ మంథర కోపముతో పలికిన పరుషవాక్యములు విని కైకేయి చాలా దిగులు చెందెను.
కైకేయి మంధరతో, ఓ మంధర, మన క్షేమమునకు భంగము వాటిల్లినదా ఏమి? నీవు దిగులు చెందిన ముఖముతో చాలా దుఃఖితురాలుగా కనబడుతున్నావు అని ప్రశ్నించాను. మంధర అవతల వాళ్ళు బాగుంటే ఓర్చుకోలోని లక్షణం మంధరది, చెప్పుడు మాటలు వినే లక్షణం కైకేయిది. మాటలలో నేర్పరి అయిన మంధర కైకేయి పలికిన మధురాక్షరములు గల మాటలు విని కోపించెను. ఆమె ఇంకనూ ఎక్కువగా విషణ్ణురాలై కైకేయికి దుఃఖమును కలిగించుతూ రామునిపై ఆమెకు వైమనస్యము పుట్టించుతూ ఇట్లు పలికెను. రాణి, నీకు అంతులేని మహాదుఖము వచ్చి పడింది. దశరథుడు రాముని యవ్వరాజ్యాభిషిక్తుని చేయనున్నాడు. నేను అనంతమైన దుఃఖములో మునిగిపోయినాను. నన్ను అగ్నిచే కాల్చివేయుచున్నట్లున్నది. ఈ విధముగా దుఃఖ శోకములతో నిండిన దాననై నీకు హితము చేయగోరి ఇచటికి వచ్చిందిని. నీకు దుఃఖము కలిగినతో నాకు గొప్ప దుఃఖము కలుగును. నీకు అభివృద్ధి కలిగినతో నాకు అభివృద్ధి లభించును. ఈ విషయమున సంశయము లేదు. మొత్తం అయోధ్య నగర వాసులందరూ కూడా రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారని ఆనందిస్తున్నారు. మందర మాత్రం రామ పట్టాభిషేకం మాట విని దుఃఖిస్తోంది. కైకేయి రాజవంశంలో జనించి రాజభార్యలలో ప్రధానురాలవైనను నీవు రాజధర్మమునందలి క్రౌర్యమును తెలియజాలకున్నావేమి? నీ భర్త ధర్మాలు చెప్తుంటాడు, కానీ రహస్యముగా అపకారము చేస్తాడు. తీయగా మాటలాడుతూ క్రూరంగా ప్రవర్తిస్తాడు. నీవు పరిశుద్ధమైన హృదయము కలదానవగుటచే అతడి విధముగా మోసగించుతున్నను తెలుసుకొన జాలకున్నావు. నీ భర్త నీ వద్దకు వచ్చి నిష్ప్రయోజనములైన మంచి మాటలు పలుకుచుండును, కానీ లాభమును మాత్రము కౌసల్యకే సమకూర్చనున్నాడు. తల్లివలే హితము కోరుతూ దుష్టబుద్ధి కల నీ భర్త భరతుని నీ బంధువుల ఇంటికి పంపివేసి రేపు ప్రాతకాలమున ఏ అడ్డు లేని రాజ్యమును రామునకు ఇవ్వనున్నాడు. నీవు సర్పమును ఒడిలో ధరించినట్లు శత్రువును భర్త అను పేరుతో గ్రహించి ఉన్నావు. ఉపేక్షించిన సర్పము కాని శత్రువు కాని ఏమి చేయునో దశరథుని నీ విషయమునను నీ కుమారుని విషయమునను అదే చేసినాడు. ఓ తెలివి తక్కువదానా, నిత్యము సుఖములకు అలవాటు పడిన నిన్ను బోటకపు మాటలతో బుజ్జకించుచు ఆ పాపాత్ముడు రామునకు రాజ్యాభిషేకము చేసి నిన్ను సంతాన సహితముగా నశింపచేయుచున్నాడు కదా. సమయోచితముగా నీకు హితకమైన కార్యమును చేయుము. చూపరులకు ఆశ్చర్యము కలిగించు సౌందర్యము కలదానా, నీ పుత్రుని నిన్ను నన్ను కూడా రక్షించుము. అంతవరకు శయనించి ఉన్న ఈ కైకేయి సుందరముఖి మందర మాటలు విని ఆనందభరితయై శరత్కాలమునందలి చంద్రలేఖ వలె లేచెను. ఆమె చాలా సంతోషించి మందర మాటల తీరుకు ఆశ్చర్యపడుతూ ఆమెకు ఒక మంచి ఆభరణమును పారితోషికముగా ఇచ్చెను. మందర కైకేయిని, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, ముందు నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు నీ కొడుకు భరతుడు నాశనం అయిపోతున్నారని చెప్తే, అసలు కైకేయి మనస్తత్వం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి అంటే చాలా ఇష్టం. శ్రీరాముడికి పట్టాభిషేకం అంటే చాలా ఇష్టం. స్త్రీలలో ఉత్తమురాలైన ఆ కైకేయి మందరకు ఆభరణం ఇచ్చి ఆమెతో ఇట్లనను, మందర, నీవు చెప్పినది నాకు అత్యంత ప్రియమైన విషయము. ఇది నేను ప్రియమైన వార్త చెప్పిన వారికిచ్చు పారితోషికము. అతి ప్రియ వార్తను తెచ్చిన నీకు ఇంకనూ ఏమి ఇవ్వాలనో చెప్పుము. నాకు రాముడన్నా భరతుడన్నా భేద బుద్ధి లేదు. అందుచే రాజు రాముని రాజ్యాభిషిక్తుని చేయనున్నాడనే విషయమున సంతోషించుతున్నాను. నీవు సంతోషమునకు తగిన దానవు. నాకు ఇంతకంటే ప్రియమైనది మరొకటి లేదు. అందుచే నీవు ఇంతకంటే ప్రియమైన దానిని మరల ఎన్నడూ చెప్పజాలవు. నీకు మంచి వరం ఇచ్చేదను, కోరుకొనుము. ఇక్కడ కైకేయి యొక్క మంచితనం తెలుస్తుంది. కానీ చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఎవరైనా సరే, మంచి వాళ్ళైనా సరే చెడిపోతారు అనడానికి మందర కైకేయుల సంభాషణ కారణం అవుతుంది. అదొక ఉదాహరణగా నిలుస్తుంది. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 7వ సర్గము సమాప్తము.
స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.